ఈ గ్లూటెన్ అనేది చాలా మందికి దీని గురించి ఐడియా ఉంటుంది. మనం చపాతి, బార్లీ వీటిలో చపాతీ పిండి, గోధుమ పిండి వీటిలో ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఇదేంటంటే సాగే గుణం, అవి రెండు మిక్స్ చేసినప్పుడు, ఇప్పుడు వాటర్ అనేది ఉంటే మనం రెండు కలిపినప్పుడు ఆ సాగే గుణం ఉంటుంది కదా, ఆ సాగే గుణం కలిగి ఉంటుంది అనమాట. ఇది ఎక్కువగా ఇది గోధుమ, బార్లీ వీటిలో ఈ ధాన్యాల్లో అంటే నేచురల్ గా కనిపించే ప్రోటీన్ అనమాట. ఇదేంటంటే ఒక బైండర్ లాగా పనిచేస్తుంటుంది. అంటే ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ అయ్యి ఇక సాగే గుణాన్ని మనం మైదా పిండి ఉంటుంది కదా, అలాగ సాగే గుణం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అంటే ఒక ఆహారాన్ని ఒకదానితో ఒకటి పట్టుకొని ఆ సాగే గుణం యొక్క నాణ్యతని ఆ స్ట్రెచ్, ఆ క్వాలిటీని, దీన్ని క్వాలిటీగా కొలుస్తారనమాట. మేకింగ్ తోటి ఉంటుందన్నమాట ఇది. అదేవిధంగా ఈ గ్లూటెన్ అనేది లేకుండా పిండి సులభంగా విరిగిపోదన్నమాట. అంటే చిరిగిపోతుంది, అంటే కలవదు. ఈ గ్లూటెన్ అనేది లేకుంటే ఎక్కడ కూడా, అది గమనించండి మీరు, ఎక్కడైనా కూడా పిండి కలవాలంటే కన్ఫామ్గా గ్లూటెన్ పదార్థం ఉంటేనే ఒకదానికి ఒకదాని మిక్స్ అవుతాయి అన్నమాట పిండి అనేది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఇక్కడ చూశారు కదా, గ్లూటెన్ అంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇందాక మేడం చెప్పినట్టు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. గ్లూటెన్ అనేది ఒకప్పుడు ఏంటంటే మన ఫోర్ ఫాదర్స్ ఆ టైంలో గోధుమలు పండించేటప్పుడు మంచి న్యాచురల్ సోర్స్ ద్వారా వచ్చే 5% గ్లూటెన్ అనేది, క్వాలిటీ గ్లూటెన్ మన బాడీకి మంచి చేసేది. కానీ ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ద్వారా ఏంటంటే హైబ్రిడ్ మోడల్ వచ్చిన తర్వాత, హైబ్రిడ్ విత్తనాలతోటి పండించిన పంట ద్వారా ఏం జరుగుతుందంటే 14% గ్లూటెన్ అనేది బాడీలోకి వెళ్ళి మన స్మాల్ ఇంటెస్టైన్, అంటే మన చిన్న పేగు భాగాన్ని బాగా డ్యామేజ్ చేస్తుందని చాలా రకాల సర్వేస్లో సైంటిఫికల్గా ప్రూవిన్ అయిందనమాట ఇది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఈ గ్లూటెన్ తీసుకున్నందువల్ల మనకేం జరుగుతుందంటే, బేసిక్గా చెప్పాలంటే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కాకపోతే డైరెక్ట్గా గ్లూటెన్ తీసుకునే రైట్ మనకు లేదు. డైరెక్ట్గా గ్లూటెన్ కాకుండా మన దానికోసం మేడప్ అయింది కాదు మన బాడీ. గ్లూటెన్తో పాటు ఏంటంటే ఏదన్నా నేచర్ బేస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఏదన్నా కర్రీ, దాల్ కర్రీ కానివ్వండి, లేదా ఆకుకూరలు కానివ్వండి, పప్పు దినుసులతో కానీ కర్రీ చేసిన ఇలా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గ్లూటెన్ ఇంపాక్ట్ అనేది మన పేగుల మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుందన్నమాట. చాలా రకాలు ఏంటంటే రకరకాల ఆకృతులు ఇక్కడ చూస్తున్నారు కదా, బేక్డ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. దానివల్లే జంక్ లేయర్స్ పెరిగిపోయి చాలా రకాల కాంప్లికేషన్స్, హెల్త్ కాంప్లికేషన్స్ ఎదురవుతున్నాయి. దాంతోపాటు ఒబిసిటీ ఇంత పెద్ద మహమ్మారిగా మారడానికి కారణం వచ్చేసి కంప్లీట్గా ఇది బేక్డ్ ఫుడ్ తినడమే అంటున్నారు. దీంట్లో ఎక్కువ ఏంటంటే మైదా ఎక్కువ కలుపుతుంటారు. మైదా ఏంటంటే కంప్లీట్గా గ్లూటన్ నుంచి తీసేసి, గ్లూటన్ ఉంటుంది కదా, దాన్ని స్టెరిలైజ్ చేసేసి ఆ తర్వాత వేస్ట్గా మిగిలిన దాన్ని మైదాగా చేసి పరోటాలని ఇలాగ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా డైజెస్టివ్ ట్రాక్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అది మనం అర్థం చేసుకోగలిగితే మనం దాని యొక్క ఆ ఆ ప్రభావం మన బాడీ మీద, టోటల్గా మన సొసైటీ మీద ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా లైక్ ఇప్పుడు పిస్తా హౌస్ ఉంది, అలాంటి బేకర్ రకరకాల నేమ్స్ తోటే బేక్డ్ ఫుడ్ అమ్ముతున్నారు బయట. అవన్నీ ఏంటంటే ఎప్పుడో ఒకసారి తినడం వేరు, కానీ డైలీ కన్సంప్షన్ వేలో ఏం జరుగుతుందంటే చాలా రకాల క్యాచీ ప్రాబ్లమ్స్ అనేది మన బాడీలో అబెండెంట్గా సప్లై అవుతాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే నష్టం ఎక్కువ జరుగుతుంది మన బాడీకి. ఆ టెక్స్చర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. చాలా రకాల కంట్రీస్ చెప్పినట్టు చాలా రకాల కంట్రీస్ అనేది ఇది బ్యాన్ చేశారు. గ్లూటన్ ఫ్రీ ఉంటుంది కదా, గ్లూటన్ ఫ్రీ ఉన్న ఫుడ్ని మాత్రమే తీసుకోండి. గ్లూటన్తో ఉన్న ఫుడ్ని తీసుకున్నందువల్ల సీరియస్గా చాలా ఇంజురీస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్ కూడా మన బాడీకి డ్యామేజ్ ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా మందికి ఏంటంటే అనుకున్న దానికన్నా భిన్నమైన ఇబ్బందులు, చాలా రకాల హెల్త్ కాంప్లికేషన్స్ అరైజ్ అవుతున్నాయి కనుక్కోలేని విధంగా. లైక్ క్యాన్సర్ కావచ్చు, టాక్సిక్ డిసీజెస్ కావచ్చు, అదేవిధంగా స్పైన్ ఇష్యూస్ కావచ్చు, స్పైన్ ఇష్యూస్ రావడానికి కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు ఏంటంటే అబ్డామినల్ కాంప్లికేషన్స్ కావచ్చు. ఇలాగా చాలా డ్యామేజ్ చేస్తాయి అనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి కదా, ఓవర్గా రియాక్ట్ అయిపోతాయి దీనివల్ల. అంటే దాని మీద అదే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాగా ఇమ్యూన్ సెల్స్ ఓవర్గా రియాక్ట్ అయ్యి దాని మీద అదే అంటే ఎలా చెప్పాలంటే లైక్ ఇప్పుడు మనం నాగుపాము ఉంటుంది, దాని కళ్ళు కనిపించవు కదా, దాని గుడ్లు పెడుతుందట, దానికి ఆకలి వేసినప్పుడు దానికి తెలియదు కదా దాని గుడ్లని అవే తినేస్తుందట. అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మనకు తెలియకుండా మన మన బాడీలో మన బాడీని తినేయడం, అలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే మంచి గ్లూటెన్ రహిత ఫుడ్లు తీసుకోవాలని అనేక దేశాల్లో కూడా చాలా చర్యలు చేపట్టిందనమాట ప్రతి ప్రతి ఒక్క సిటిజన్.
కంప్లీట్గా ప్రతి ఒక్క సిటిజన్ ఏం చేయాలంటే ఫుడ్ లేబులింగ్ అంటే మోడర్నైజేషన్ యాక్ట్ 2021 ప్రకారం ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది కావాలంటే గ్లూటన్ ఫ్రీ ప్రొడక్ట్ను మాత్రమే మీరు తీసుకోండి అని చాలా సర్వీస్లో కానివ్వండి, అదే సోషల్ మీడియాలో కానివ్వండి, అన్నిట్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారన్నమాట. కంట్రీస్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, అన్నిట్లో కూడా ఈ అవేర్నెస్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఇదేంటంటే గ్లూటన్ అనేది అసలు దీని ఎందుకు నష్టం చేస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుంటే, ఒక ఇక్కడ చూడండి, లైక్ ఇక్కడ మనం ఒక 14 రకాల సంకేతాలు అనేది మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ గ్లూటన్ ఎక్కువగా తీసుకున్నందువల్ల అవి తీసుకుంటే ఏం నష్టం జరుగుతుందో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు ఇవి తీసుకున్నందువల్ల ఏవి ఇబ్బందులు ఎదురవుతాయంటే, మనకి ఎంత అనీజీగా ఉంటుందో, ఏమి ఇబ్బందులు ఎదురవుతాయంటే హెయిర్ లాస్ అవుతూ ఉంటుందన్నమాట. ఇరిటబిలిటీ అంటే ఎలా చెప్పాలంటే, మన తెలుగు భాషలో చెప్పాలంటే వాయు ప్రకోపనం అంటారు కదా, అలాగే ఇరిటబిలిటీ రావడం, దాంతోపాటు ఆ, అంటే చర్మ వ్యాధి, డెర్మటైటిస్, అదేవిధంగా తామర గజ్జి ఉంటుంది కదా, అలాగ రావడం, హెడేక్ ఎక్కువగా రావడం, అది ఎక్కువగా తీసుకున్నందువల్ల వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అంటే గ్రాడ్యువల్గా ఎక్కువ తగ్గిపోతారు అనమాట. చాలా తక్కువగా వెయిట్ లాస్ అయిపోతారు, ఒక్కోసారి ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోతారు. అంటే వెయిట్ గెయిన్కి వెయిట్ లాస్కి మధ్యలో ప్యారలల్గా ఏం జరుగుతుందంటే, వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది. వెయిట్ లాస్ అయిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే, వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఫ్యాట్ ఎక్కువగా ఓవర్గా బిల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎక్కువ అయిపోవడం, అల్సరైటిస్ ఫామ్ అయిపోవడం, ఫుడ్ పైప్ అంతా డ్యామేజ్ అయిపోవడం, అలాగా టైర్డ్నెస్ రావడం, ఇదిగా ఎక్కువగా అలసట రావడం, దాంతోపాటు ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మోషన్ అనేది కొంచెం కాంప్లికేషన్స్గా ఉండడం, దాంతోపాటు ఇందాక చెప్పాం కదా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మనకు తెలియకుండానే ఇందాక చెప్పాను కదా, అంటే రోగనిరోధక వ్యవస్థ దాన్ని అదే తినేయడం. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అన్నిటికన్నా కూడా మన గట్ హెల్త్ బాగుంటే అంత అన్న ఓవరాల్ మన వెల్బీయింగ్గా ఉండొచ్చు. గట్ హెల్త్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, మనం ఏది ఆహారం, మంచి ఆహారం ఇస్తామో ఆ గట్ అనేది అంత ప్రొటెక్టివ్గా మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఆ ఎఫెక్ట్ అంతటితో పోదనమాట. అంటే అది ఎలా చేస్తుందంటే, నరాలు ఉంటాయి కదా, నర్వస్ సిస్టమ్ మొత్తం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. జాయింట్, అదే అదేవిధంగా బోన్ ఉంటాయి కదా, ఆ పెయిన్స్ రావడం, విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడిపోతుంది అనమాట. అబ్డామినల్ పెయిన్ ఇందాక చెప్పాను కదా, అబ్డామినల్ పెయిన్ రావడం, ఆందోళన, డిప్రెషన్. వాళ్ళు రెస్పాండింగ్కి రియాక్షన్కి సంబంధం ఉండదు, ఎలా పడితే అలా రియాక్ట్ అయిపోతుంటారు. సంబంధం లేకుండా అసలు దీనికి కోపం కోపం రావాలా, అవసరమా, అనవసరం అనేది తేడా తెలియకుండా వాళ్ళ బిహేవియర్ అనేది కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే మజిల్ డ్యాస్ ఉంటుంది, బ్రెయిన్ వీక్నెస్ని ఫామ్ చేస్తుంటుంది, నెగిటివ్ ఎనర్జీకి ఎక్కువ కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సిగ్నిఫికేషన్స్ ఇచ్చేది కూడా గట్టే. అంటే గట్ హెల్తే, మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా తీసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఒకసారి ఈ డోనట్, అదేవిధంగా బ్రెడ్, మన ఎక్కువగా గ్లూటెన్ ఫుడ్స్ తిన్నప్పుడు ఇలాగా స్మాల్ ఇంటెస్టైన్కి ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ చూస్తారు కదా, టర్కీ టవల్కి ఎలా లేయర్స్ ఉన్నాయి, అలా ఉంటాయన్నమాట. హెల్తీగా ఉన్న లేయర్ అనేది ఇది అనమాట. ఈ లేయర్ అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఈ లైనింగ్ ఉంది చూడండి, బాగా గమనించండి. ఈ టర్కీ టవర్ లేయర్ ఉంది కదా, ఇవి ఎప్పుడు కూడా ఇలా అంటే ఫంక్షన్ జరుగుతూ ఉండాలి. వాటర్లో తామర పుష్పాలు కావచ్చు, రకరకాల లేయర్తో కూడుకున్న ఫ్లవర్స్ కావచ్చు, చూసుంటారు కదా, ఇలా వాటర్లో ఇలా ఇలా ఫ్లిక్కర్ అవుతూ ఉంటాయి అనమాట. ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఇలా విచ్చుకుంటూ ఉంటాయి అనమాట. సంకోచ వ్యాకోచాలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ సంకోచ వ్యాకోచాలు జరుగుతూ ఉన్న ప్రాసెస్ ఏం చేస్తుందంటే, గ్లూటన్ తీసుకున్నప్పుడు ఆ లైనింగ్ ఉంది కదా, ఇదిగోండి, ఒక లేయర్ అనుకోండి. ఈ లైనింగ్ ఒక నరం లోపల లైనింగ్, ఈ లైనింగ్ మీద చాలా రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారంలో పోషకాలను గ్రహించి అక్కడి నుంచి ఆ కణాలకి, ఆ నరాల్లో ఉన్న కణానికి, ప్రతి కణానికి ఇవ్వాలి. అప్పుడు ప్రతి కణం బాగుంటే కణజాలాలు బాగుంటే అవయవాలు బాగుంటాయి. ఇది మనకి తెలిసిన థియరియే. ఈ థియరియాటికల్గా మనకి ఏ ఇబ్బంది లేకుండా, నష్టం జరగకుండా ఆరోగ్యంగా మనం ఉండాలంటే ఇది పర్ఫెక్షన్ ప్రతిరోజు నిత్యం ఈ మెకానిజం జరుగుతూ ఉండాలి. మనం రెగ్యులర్గా ఈ చపాతీలు, రోటీలు, అదేవిధంగా బయట మార్కెట్లో ఎక్కువగా మైదా పిండి ఎక్కువగా మిక్స్ చేస్తున్నారు. దాంతోపాటు అజినోమోటో లాంటివి, దాంతోపాటు ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఇలా ఇవన్నీ మిక్స్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, న్యూట్రిషన్ వాల్యూస్ డ్యామేజ్ అయిపోయి, అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ డ్యామేజ్ అయిపోయి అది డెడ్ ఫుడ్గా తయారైపోతుంది అనమాట. ఆ డెడ్ ఫుడ్ వెళ్ళి ఎక్కువ క్యాలరీడ్ అయిపోయినప్పుడు, ఇక్కడ బాడీలోకి ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం కదా, ఇక్కడ మనం నమిలి మింగుతాం కదా, ఇక్కడ ఆల్రెడీ థైరాయిడ్ కాంప్లికేషన్ ఉన్నప్పుడు, థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ డెడ్ అయిపోయి ఉంటాయి సెల్స్. అవి ఏం చేస్తాయి, వదిలేస్తాయి. అంటే సెన్స్ అనేది ఈ ఆర్గాన్స్కి సెన్స్ ఇవ్వదు.
సెన్స్ ఇవ్వకుండా ఇలా వదిలేసినప్పుడు ఇక్కడ మంచి సూక్ష్మజీవులు ఉంటాయి కదా మన శరీరంలో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కర్సర్ పెట్టినాను. ఇక్కడ మంచి సూక్ష్మజీవులు ఆ లేయర్ని అంటుకొని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఆహారంలో మంచి పోషకాలు గ్రహించాలి కదా, ఆ గ్రహించే శక్తిని కోల్పోయి అవి ఏం చేస్తాయంటే ఆ లేయర్ మొత్తం బ్లాక్ అయిపోయి అంటుకోబోద్ది అనమాట, బంకలాగా. గ్లూ 10 అంటే, గ్లూ అంటే ఏంది? బంక. 10 గ్లూ 10 అంటే పదంలోనే ఉందన్నమాట. ఆ గ్లూ స్టిక్ లాగా అంటుకోబోద్ది అనమాట. అప్పుడు ఏమైపోతుంది, ఈ మంచి సూక్ష్మజీవులు ఉన్నాయి కదా, దీని బ్యాక్ ఎండ్, ఇది లైనింగ్ అని చెప్పాను కదా, దీని మధ్యలో ఉంటుంది నేను చెప్పేది, దీనికి మధ్యలో ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇక్కడ ఈ మంచి సూక్ష్మజీవులు చనిపోయి దెబ్బతినేస్తాయి. దెబ్బతిన్నప్పుడు మనం తీసుకున్న ఆహారాన్ని మంచి తీసుకోలేం. మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా ఆ లైనింగ్ డ్యామేజ్ అయిపోయి ఆ కణాలు చనిపోయి, మంచి జీవ కణాలు, మంచి జీవక్రియ చేసే మంచి సూక్ష్మజీవులు చనిపోయిన తర్వాత అవి ఏం చేస్తుందంటే, అవి చనిపోయిన తర్వాత అక్కడ పోషకాలు గ్రహించే శక్తి కంప్లీట్గా కోల్పోతుంది అనమాట. అప్పుడు ఏమైపోతుంది, మనం ఏం తీసుకున్నా మంచి క్వాలిటీ ఫుడ్, హై క్లాస్ ఫుడ్, అంటే నేను చెప్పాను హైలీ స్టాండర్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా బాడీ రిసీవ్ చేసుకోకుండా నేరుగా డైజెషన్ కాకుండా కిడ్నీలు ఫిల్టర్ చేయలేక మోషన్ ట్రాక్లోకి వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, మోషన్ ట్రాక్ దేనికి డిజైన్ అయింది, అన్ని ప్రాసెస్ అయిన తర్వాత వేస్టేజ్ని తీసుకెళ్లేదానికి మాత్రమే. వేస్టేజ్తో పాటు టాక్సిక్ పాయిజనేటెడ్ మెటల్స్ అనేది రిలీజ్ అయిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది, ఆ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది కదా, ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఎలా అయిపోతుంది, ఎలా చెప్పాలంటే హార్డ్ అయిపోతుంది, ఒకలాంటి హీట్ ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట ఆ లేయర్ అంతా. అంటే అంతా దీంట్లోనే ఉంది. ఇలా ఉండాల్సిన స్మాల్ ఇంటెన్సిటీ, ఆరోగ్యకరమైన చిన్న ప్రేగు ఇలా ఉండాల్సి ఉంటే ఇలాగా సిలియాక్ డిసీజ్లోకి మారిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ లేయర్లు చూడండి, మంచిగా పెద్ద లేయర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి కట్ డౌన్ అయిపోతాయి అనమాట. ఏ ఫంక్షన్ జరగదు, ఈ ఫంక్షన్ జరగకుండా ఆగిపోతాయి, ఇలాగే ఉండిపోతాయి. అలా ఉన్న ఫంక్షన్ జరిగినప్పుడు ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మనం మోటార్ వేసినప్పుడు లోపల మోటార్ తిరిగితేనే కదా అది, ఏదైనా కూడా మెకానిజం అనేది, మన వాటర్ పైకి రావాలన్నా, లేదన్నా మనం వెహికల్ వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఆ ఇంజిన్ స్టార్ట్ అయితేనే కదా మనం వెళ్ళగలము. అలాగా ఈ ఈ ఈ సిస్టమ్ అనేది ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా కంప్లీట్గా ఈ డైజెస్టివ్ ట్రాక్ డ్యామేజ్ అయినప్పుడు రాంగ్ ఇండికేషన్స్, రాంగ్ మెథడ్స్ బయటికి వెళ్ళిపోయి ఎసెన్షియల్గా రావాల్సిన థాట్స్ కావచ్చు, మైండ్కి రావాల్సిన మంచి ఆలోచనలు కావచ్చు, వాటన్నిటిని యాంటీ క్లాక్గా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఈ యాంటీ క్లాక్గా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది వాటిని. అదే కరెక్ట్ అనే ట్రాన్స్లోకి ఉండిపోయి మన మన మంచి అనేది కూడా, మన మంచి ఆలోచన కూడా హిడన్లోకి వెళ్ళిపోతుంది. ఇది అంటే ఇంటర్లింక్డ్గా మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ ఎఫెక్ట్ ఇంకా ఏం చేస్తుందంటే మజిల్ని క్రాంప్ చేసేస్తుంది. అదేవిధంగా నమ్నెస్తో పాటు టింగిల్నెస్, అంటే లెగ్ తిమ్మిర్లు వచ్చేయడం, ఆ ఎనామిల్ అంతా కోల్పోతాం, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది బాడీలోంచి ఎక్కువగా, ఆ బ్యాడ్ స్మెల్ రావడం, ఇక్కడ తిమ్మిర్లు రావడం, కండరాలు పట్టేయడం, కీళ్ళ నొప్పులు వచ్చేయడం, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా. అంటే అసలు అర్థం కాదు ఏం పెయిన్. ఆ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన ఇబ్బందులు అవుతాయి. ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా లేకపోయినా జరుగుతుంది, మజిల్ వీక్గా ఉన్నా జరుగుతుంది. దట్టు ఏంటంటే ఆస్టియోపొరోసిస్ కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినా కూడా అలాగ జరుగుతుంది అనమాట. అదేవిధంగా దాంతోపాటు ఏం జరుగుతుందంటే మనకి రకరకాల కదా, ఇంకా కూడా యూరినేషన్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ మొత్తం ఎంటైర్ ఆర్గానిజమ్స్ మొత్తం మీద పడుతుంది. క్రానిక్ డయేరియా, ఓవర్కొరకే మోషన్ రావడం, అంటే తీసుకున్న ఆహారం అబ్జార్ప్షన్ జరగట్లా, కిడ్నీలు ఫిల్టర్ చేయలేక వదిలేసేయి. దాంతోపాటు ఏంటంటే ఒక ఆర్డరింగ్ మెథడ్, అంటే ఇప్పుడు చిన్న ప్రేగు ఏం చేస్తుందంటే, మనం ఏదైనా ఆహారాన్ని తీసుకుంటాం కదా, ఆహారం తీసుకుని చిన్నప్రేగులకు వెళ్ళిన తర్వాత దానికి ఒక పర్టికులర్ ఒక సిస్టమ్ అలవాటు అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక మంచి ఆహారం తెచ్చారు, ఇప్పుడు నేనున్నాను, బల్క్గా నేను కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను, అవి తెచ్చుకుని ఒక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ ఏ వస్తువు పెట్టాలి అనేది ఒక ఆర్డరింగ్ మెథడ్ నా బ్రెయిన్కి సిగ్నిఫికేషన్ ఉంటుంది. దట్టు చిన్న ప్రేగు కూడా బ్రెయిన్కి, చిన్న ప్రేగుకి, గట్టికి గట్టికి బ్రెయిన్కి సంబంధం ఉంది. ఇక్కడ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏంది సిగ్నిఫికేషన్స్ ఇస్తుంది, ఇదో ఇంత మంచి పంపించాము, ఇందులో దేనికి ఎంతెంత చేయాలనేది ఒక సిస్టమేటిక్ పవర్ జంక్షన్ లాగా అదేం చేస్తుందంటే ఒకదానికి రిలేటెడ్గా ఒక పర్టికులర్ ఆర్డరింగ్ మెథడ్ నేర్చుకుంటుంది. ఆ ఆర్డరింగ్ మెథడ్ ఉంటుంది కదా, అది ఎక్కడికి ఎంత పంపించాలి, కిడ్నీకి ఎంత పంపించాలి, లివర్కి ఎంత పంపించాలి, బ్రెయిన్కి ఎంత పంపించాలి, కంటికి ఎంత, అలా ఆ మెథడ్ కంప్లీట్గా ఏమవుతుందంటే ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఏం చేస్తుంది, దానివల్ల కాదు, దాని ఇష్టంగా అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొక గుణం చెప్పాలి, అది చెడిపోవడానికి కారణం ఏంటి, మన కణాలు ఉన్నాయి కదా, మనం సెల్యులార్ న్యూట్రిషన్ అంటాం మన దాన్ని. ఒక కణం ఉంది కదా, ఒక కణానికి మనం ఎంత పోషకాహారం ఇచ్చామో తీసుకొని దానికి ఎక్సెస్ అయితే ఇంకో కణానికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అర్థం చేసుకోండి బాగా. ఇలాగ కొన్ని 100 లక్షల కోట్ల కణాలు ఉంటాయి అనుకోండి, ప్రతి కణానికి నాకు సరిపోయింది, నీకు కొంచెం ఇస్తానని చెప్పి దానికి పంపుతుంది, అక్కడ మిగిలింది ఇంకొక దానికి పంపుతున్నాం.
ఇలా ప్రతిదీ ఒకదానికొకటి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సపోర్టివ్ చేసుకుంటుంటారు. మనలాగా మనందరిలాగా ఒకరికి హెల్త్ వచ్చింది అనుకోండి, ఇంకొకరికి హెల్ప్ ఎలాగ చేస్తాం, లోపల కూడా ప్రతి కణం హెల్పింగ్ మోడ్లో ఉంటుందన్నమాట. ఈ హెల్పింగ్ మోడ్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే మనం ఇక్కడ గట్ హెల్త్ ఈ ఎక్కువగా గ్లూటెన్ ఫుడ్ తీసుకున్న తర్వాత అది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా ఏం జరిగిందంటే ఎక్కువగా ఈ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ను మాత్రమే ప్రతి కంట్రీ ఎంకరేజ్ చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులర్ కొన్ని కట్టుబాట్లు పెట్టి ఈ పదార్థం తీసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పారు. ఎక్కువగా వీటిలో కానివ్వండి, బార్లీలో కావచ్చు, ఎక్కువగా రేలో ఎక్కువగా దొరుకుతాయి అనమాట. వీటిలో ఏంటంటే మాక్సిమం ఇవి తీసుకోకుండా ఉంటే బెస్ట్ అంటున్నారు. ఎందుకంటే తీసుకున్నందువల్ల లిమిటేషన్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది మీరు గమనిస్తే చిన్న పిల్లలు ఉన్నారు కదా, పూరీలు అవి చేసినప్పుడు చక్కెరలో కలుపుతారనమాట. చక్కెర నంచుకొని తినమంటారు. కొందరు పచ్చడి నంచుకుంటారు. అలా అది రాంగ్ మెథడ్, రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ అవి. అలా తిన్నప్పుడు ఏంటంటే యాంటీ క్లాక్ లోపల, నేను ఇందాక చెప్పాను కదా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇమ్యూన్ సెల్స్ని చంపేస్తుంది అనమాట. గట్ హెల్త్లో ఇమ్యూన్ సెల్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. చాలా వెపన్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. రక్షక దళ వ్యవస్థ మన బయట మన ప్రపంచాన్ని మన దేశాన్ని ఎలాగ సోల్జర్స్ ఎలా కాపాడుతుంటారో, మన లోపల ఆర్గానిజమ్స్ కావచ్చు, మన బాడీ కంప్లీట్గా దాని కంట్రోల్లో తీసుకుని ఎక్కడ నష్టం జరగకుండా ఆ, అన్నిటి పర్ఫెక్షన్ తోటి అంటే ఎక్కడ నష్టం జరగకుండా పహారా కాస్తూ ఉంటాయి. ఈ పహారా కాసే శక్తిని కోల్పోయేటట్టు చేసేస్తుంది అనమాట గ్లూటన్ వెళ్ళి. అర్థమైంది కదా? అంత ఆ, అదే విధంగా మీరు అదే చపాతీ తింటూ ఎక్కువగా దాల్ కర్రీ కావచ్చు, ఆకుకూర కర్రీ కావచ్చు, ఇలాంటి కర్రీ ఎక్కువగా తీసుకుని ఒక రెండు చపాతీ తిన్నారు, దానికి రిలేటెడ్గా ఎక్కువ కర్రీ, లెమన్ ఎక్కువగా సి విటమిన్ దానికి రిలేటెడ్గా హెల్ప్ చేసుకుని, ఆనియన్ ఇలాంటి మిక్స్డ్గా తీసుకున్నప్పుడు pH లెవెల్స్ మెయింటైన్ చేసి ఎసిడిక్ ఫార్మేషన్ లేకుండా మనకేంటంటే లాంగ్ డ్యూరేషన్లో ఏ నష్టం జరగకుండా చేస్తుంది అనమాట మన బాడీకి. అదే మనకి తెలియకుండా ఏమవుతుందంటే ఒక్కోసారి అలా ఎక్కువగా రోజు చపాతీ తింటాం, షేక్ అండ్ ఫ్రెష్ తాగితే కాస్ట్ ఎక్కువ ఉండి ఇది బెస్ట్ అని. కానీ ఇది మెకానిజం జరపాలంటే అవయవాలు మొత్తం హార్డ్ అయిపోతాయి. అందుకోసమే ఈ గ్లూటన్ని చాలా వరకు వితౌట్ గ్లూటన్ వద్దు, గ్లూటన్ ఫ్రీ ఫుడ్ని ఎక్కువగా తీసుకోండి అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు బ్రెడ్ ఉంది, జామ్ ఉంది, ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు అదే దాంతో మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టేస్తున్నారు. అంతకుముందు మైక్రోవేవ్ ఓవెన్ లేవు, ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నారు. నిన్న మొన్న అటు మొన్న నెల రోజులు, ఈ 10 రోజులు మనకు తెలియదు కదా అవి ఎప్పుడు తయారు చేశారో, ఎప్పుడు అని. ఆ బన్స్ కావచ్చు, ఆ మఫిన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. వీటిల్లో ఏమవుతుందంటే ఒక్కసారి ఇది హీట్ చేసిన తర్వాత టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఇక్కడ ఎసిడిక్ ఫార్మేషన్ పెరిగిపోతుంది మన బాడీలోకి. చాలా స్మూత్గా ఇంకా ఇంకా తినాలి, టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా అందులో, ఇంకా తినాలి అనేది ఒకలాంటి లిక్విడ్ వాడతారు. అంటే మనకి నవ్వు రావాలంటే ఒకలాంటి ఫార్మాసిటికల్ వాడతారు కదా, ఒకలాంటి నవ్వు రావాలన్నా కానీ అది రిలీజ్ అవ్వాలన్నా, అలా కూడా ఇది ఇంకా ఇంకా తినాలి అనే దానికోసం ఆ హార్మోన్స్ని లోపల డ్యామేజ్ చేసే దానికోసం ఒకలాంటి లిక్విడేట్ ఫార్మాసిటికల్ ఫార్మాసిటికల్ సిరం వాడతారంట. అది వాడినప్పుడు ఏమవుతుంటే ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది. అది పొట్ట నిండే దాంతో సమానం లేదు, ఇంకా సంబంధం లేదు, ఇంకా తినాలి తినాలని పెంచుతుంది, మన హంగర్ని పెంచుతుంది, ఇంకా క్రేవింగ్స్ పెంచేస్తుంది. దాని మీద ఇంకా తినాలనే ఒక ఇదిని పెంచుతుంది అనమాట. అలాంటి కెమికలైజేషన్ ఇందులో కలుపుతారట బేకరీస్లో. నాకు తెలీదు, నేను ఇది తెలుసుకున్నాను అనమాట. అలాగా మనం ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మఫిన్స్లో మరి ఓవర్గా ఉంటుందట. అవి చాలా స్టాక్ ఉంటాయి, చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిసారి మీరు గమనించండి, డోనట్స్ కావచ్చు, ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవి అందులో పెడతారు. ప్రతిసారి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ హీట్ చేసినప్పుడు ఇంకా అందులో క్యాలరీ పెరుగుతాయి. డెడ్ ఫుడ్ కదా, మీరు పెట్టే ప్రతిసారి క్యాలరీ పెరుగుతూ ఉంటుంది, హై క్యాలరీకి వెళ్ళిపోతాయి. ఇలా తిన్నప్పుడు ఏమవుతుంది, లోపల మెకానిజం డ్యామేజ్ అయిపోయి ఆటోమేటిక్గా మన బాడీలో నష్టాలు ఎక్కువ జరిగిపోతాయి. అంటే గ్లూటన్ ఫ్రీ అంటే ఏంటి, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, బీన్స్ గింజలు ఉంటాయి, స్ప్రౌట్స్ ఉంటాయి, అలాగా సహజంగా ప్రాసెస్ చేయని రూపంలో ఉండే వాటిని అంటారనమాట. ఫ్రెష్ ఎగ్స్ కావచ్చు, ఇలాగా ఆ, తాజా మాంసం, చికెన్ ఏదైనా కావచ్చు, అలాంటివి. అదేవిధంగా మొక్కజొన్న ఉంటుంది కదా, అలాగా బీన్, బాదము, కొబ్బరి ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అనమాట. వీటిలో ఫ్లాక్స్ వీటిలో ఉంటాయి అనమాట. ఇప్పుడు క్వినోవా అంటారు కదా, ఇది చాలా ప్రాచుర్యం చెందింది అనమాట. ఇది మంచిగా గ్లూటన్ ఫ్రీ. అంటే ఒకప్పుడు ఇప్పుడు సినిమా హీరోస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు రైస్ బదులు. ఇది ఎక్కువగా హై ఫైబర్ ఉంటుంది, రిచ్ ఫైబర్ దొరుకుతుంది అనమాట దీంట్లో. లైక్ ఇప్పుడు రామ్ ఉన్నాడు సినిమా యాక్టర్, అని ఎక్కువగా రవితేజ గారు ఇవి ఎక్కువగా ఇవి వాడతారట. అంటే ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మెటబాలిజం స్పీడ్ అవుతుంది.
మెటబాలిజం స్పీడ్ అవుతుంది, వర్కౌట్ చేస్తాం కాబట్టి దట్టు చాలా ఈజీ వేలో కన్వర్షన్, ఈజీ వేలో డైజెషన్ అనేది జరుగుతుందట. అందువల్ల ప్రతి ఒక్కరు గ్లూటన్ ఫ్రీ ఫ్లోర్స్ అనేది చాలామంది యాడ్ చేసుకుంటే బెస్ట్ అని ఆ, అంటున్నారు. దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. దట్టు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇక్కడ చూడండి, మనం ఆలివ్ ఆయిల్, అదే మష్రూమ్స్ ఉన్నాయి కదా, అలాగే రెడ్ మీట్ కూడా, క్వాలిటీ రెడ్ మీట్, అవకాడో, అవకాడో చాలా మంచిది. ఇప్పుడు ఇండియన్ కల్టివేషన్లో కూడా చాలా బెస్ట్గా హార్వెస్టింగ్ చేస్తున్నారు దీన్ని. మంచిగా అది కూడా బొటానికల్ బ్లెండ్స్ నుంచి తీస్తారు కాబట్టి అది కూడా ఒక రేంజీ, ఆ, అంటే ఎలా చెప్పాలి, ఫారెస్ట్ ఏరియాలతో పాటు మౌంటైన్ ఏరియాలో కూడా పండుతుంది. అది కొంచెం బెస్ట్గా హెల్ప్ అవుతుంది, మన బాడీకి మంచిగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసారు కదా, ఇక్కడ అవాయిడ్ చేయాల్సిన చాలా ఉన్నాయి. ఎక్కువగా బేకరీ ఫుడ్స్ మ్యాక్స్ అవాయిడ్ చేస్తే బెస్ట్ అనమాట. బీర్ ఎక్కువ తాగుతుంటారు, ఎక్కువగా స్మోక్ చేస్తుంటారు. వీటిని అవాయిడ్ చేసుకోగలిగితే మన లివర్ మీద ఎక్కువ ప్రెషర్ లేకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మన హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మనమే ఒక డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే మనం బాగుంటే 10 మందిని మార్చగలం తప్పితే మనం అనారోగ్యంలో ఉంటే మన అంటే కంప్లీట్గా, ఆ, ఎవరు కొంచెం బ్యాక్ కొంచెం చూస్తారా ప్లీజ్. ఆ తర్వాత ఫైబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ గ్లూటన్ తీసుకున్నప్పుడు ఏంటంటే దాంతోపాటు కొంత నేచర్ రిలేటెడ్గా, ఫ్రెష్ నేచర్ రిలేటెడ్గా ఉండే ఫైబర్ మన ఇంటేక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ఎక్కువగా పడకుండా మన లేయర్ ఉంటాయి కదా, స్మాల్ ఇంటెస్టైన్ మీద, జీర్ణ వ్యవస్థ మీద ఇబ్బంది లేకుండా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫైబర్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, మనకి ఎందుకు అవసరం అనేది. కరిగే ఫైబర్. ఇప్పుడు స్లోగా ఈ కరిగే ఫైబర్ మనం తీసుకుంటే జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, నిదానంగా నిదానంగా స్థిరంగా చేస్తూ వెళ్తుంది అనమాట. ఇలా ఏమవుతుందంటే ఇలా నిదానంగా మనం తీసుకున్న ఆహారం నిదానంగా ఈ ఫైబర్ ఉన్నప్పుడు డైజెషన్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి హంగర్, క్రేవింగ్స్ అనేది ఉండవు. ఫిల్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడుగా అంటే ఫిల్ అయినట్టు కడుపు లాంగ్ టైము, ఒక 3 అవర్స్ 4 అవర్స్. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి అవయవం మీద, ప్రతి కణం మీద, ప్రతి కణజాలం మీద ఎక్కువ ప్రెషర్ పడదు. ప్రెషర్ పడినప్పుడు ఏమవుతుంది, మనం తీసుకున్న ఫుడ్ని ఎప్పటికప్పుడు దాన్ని డివిజన్ చేసేసి, పోషకాలని డివిజన్ చేసేసి, వేస్ట్ని సపరేట్ చేసేసి పోషకాలను మన శరీరానికి అందజేసుకుంటుంది. స్మాల్ ఇంటెస్టైన్, గట్ హెల్త్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ తర్వాత 3 అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఫుడ్ ఇచ్చాం అనుకోండి, అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూషన్ అబ్జార్ప్షన్ చేసుకునే దానికి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో దీన్ని రిపేర్ చేసేసుకుంటుంది అనమాట. ఇక్కడ గట్టు ఆ లైనింగ్ని. అదేవిధంగా ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఇదేంటంటే తిరుగుతూ ఉంటుంది, కరగడం అనమాట. అంటే మనం చెప్తాం కదా, వాటర్తో కూడుకున్నది అనమాట. ఈ పీచు, మనం ఎక్కడన్నా ప్రతి నరాలు ఉంటాయి కదా మనకు, ఆ పైప్ లైన్ ఉంటుంది కదా, స్మాల్ ఇంటెస్టైన్ పైప్ లైన్ లాగా చూపించాను కదా, ఆ లేయర్లో ఆక్సిజన్ అనేది మనకు అందుతూ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళాలంటే ఈ ఫైబర్ బాగుండాలి. దట్టు ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలు ప్రతిరోజు ఆక్సీకరణ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోనైనప్పుడు అవి బాడీలో ఉండిపోకుండా అవి బయటికి పంపించాలన్నా కూడా మన బాడీకి మ్యాండేటరీగా ఫైబర్ కావాలి. ఈ ఫైబర్ అనేది ఏంటి, నేచర్ ఫుడ్లోనే దొరుకుతుంది. నట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్, లీఫీ గ్రీన్స్ ఉంటాయి, లెగ్యూమ్స్ చాలా మంచిది. లెగ్యూమ్స్ కూడా చాలా అంటే చాలా మంచిది. కాకపోతే వీటన్నిటిని మనం డైరెక్ట్గా మార్కెట్ నుంచి తేకుండా అవి ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఎక్కడ పుట్టి ఎక్కడి వరకు మన దాకా వస్తాయో తెలియదు. కాబట్టి వాటిని ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, మనం ఇంటికి తీసుకురాగానే ఒక తడిబట్ట తీసుకొని కొంచెం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు రాక్ సాల్ట్ లాగా దాన్ని లైట్గా వేసుకుని గోరువెచ్చని వాటర్లో పెట్టి, టొమాటోలు కావచ్చు వాటర్ అన్ని నీట్గా క్లీన్ చేసి అక్కడ పెట్టుకోవాలి. లైక్ వచ్చేసి ఫైబర్ ఫుడ్ అనేది మ్యాక్సిమం వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీరు త్వరగా కానీ తీసుకోగలిగితే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఫాస్ట్గా ఉన్నలో కొన్ని మన బాడీకి అందుతాయి. మన ఫ్రిడ్జ్లో పెడితే ఆ ఉన్నవి కూడా కోల్పోతాం మనం. ఎందుకంటే టెంపరేచర్ మన చేతిలో ఉండదు కదా. అందుకని ఇక్కడ ఇవన్నీ చేసుకోవడం మన వల్ల కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఇవన్నీ ఇప్పుడున్న సడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళు కావచ్చు, బిజీ షెడ్యూల్ వాళ్ళు కావచ్చు, బాగా ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం అందరూ ఫాస్ట్ అయిపోయింది. అందరూ బాగా సొసైటీ ఫాస్ట్ అయిపోయింది, ఓ ప్రపంచమే ఫాస్ట్ అయిపోయింది. ప్రతిదీ నిమిషాల మీద అవ్వాలనే ఈ ఫుడ్ మీద అవగాహన కోల్పోతాం. దానికి రిలేటెడ్గా మన కంపెనీ 240 క్యాలరీస్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలతో కూడుకున్న ఆహారం, నిద్ర లేచిన వెంటనే 23 రకాల పోషకాలతో కూడుకున్న ఆహారాన్ని మనకు అందిస్తుంది. అందులో ఎసెన్షియల్గా వేస్టేజ్ అంతా 80% తీసేసి, ఒక అరటిపండు ఉంది, అరటిపండు మొత్తం మనం తింటే మన బాడీ అబ్జార్ప్షన్ చేసుకుని దాంట్లో చెడు కూడా వస్తుంది.
అప్పుడు మళ్ళీ అవయవాలన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోనవుతాయి. అప్పుడు మళ్ళీ కొంచెం రాపిడి జరిగి కొంత వేస్టేజ్ వస్తుంది. ఇదంతా అది లేకుండా ఒక అరటి పండ్లో మన శరీరానికి ఎంత మన మన డిఎన్ఏకి మన ఆర్ఎన్ఏకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు తీసి 20% మన 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 డిఎన్ఏకి మన ఆర్ఎన్ఏకి ఏ నష్టం కలిగించని ఇందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మాత్రమే ఇంగ్రీడియంట్స్ తీసి రిమైనింగ్ తీసేస్తుంది అనమాట. ఐసోలేటెడ్గా, అంటే ఎసెన్షియల్గా మన బాడీ నీడ్స్, మన బాడీకి ఏం కావాలో అవి ఇందులో దొరుకుతాయి. ఇవేం చేస్తాయి, నిదానంగా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ దొరుకుతుంది, కాల్షియము, పొటాషియము, విటమిన్ సి అన్ని సమపాలలో దొరికినప్పుడు మన శరీర భాగాలన్నిటికీ రిలేటెడ్గా స్థిరమైన సస్టైనబిలిటీతో కూడుకున్న ఆరోగ్యకరమైన న్యూట్రిషన్తో కూడుకున్న మన ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి అవయవం దానికి రిలేటెడ్గా తీసుకొని దానికి కనెక్టివిటీతో ఒక సిస్టమ్ని రెడీ చేసేసుకుంటుంది మన బాడీలో. అందుకే 21 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో అందరూ యాడ్ అవ్వమని చెప్పేది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్, మన లైఫ్ అనేది మనం రకరకాల ప్రొఫెషన్లో రకరకాలుగా ఉంటాం. ఈ 21 days వెయిట్ లాస్ ఛాలెంజ్ ఏం చేస్తుందంటే మనకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని వేరే వాళ్ళ ఇంపాక్ట్ తోటి మనం మార్చుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇలాగ ఇవన్నీ దొరుకుతాయి మనకి, అన్ని న్యూట్రిషన్ ఈ షేక్లోనే దొరుకుతాయి. దాంతోపాటు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, మన బాడీకి కావాల్సింది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్. చాలా మందికి దీని గురించి తెలియదు. చాలా అంటే వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట హెర్బల్. అంటే అన్ని వండర్ఫుల్వే, కాకపోతే దేని వాల్యూ దాందే. ఇదేంటంటే సమతుల్య ఫార్మ్, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా బెస్ట్ ఫార్ములేటెడ్గా తయారైంది అనమాట ఇది. ఎందుకంటే సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటూ లో క్యాలరీతో, అంటే అర్థం చేసుకో, లో క్యాలరీతో కరగని ఫైబర్లు కలిగి ఉంటుంది అనమాట ఇది. లైక్ వచ్చేసి ఇన్సులిన్, ఇనులిన్, సారీ, ఇనులిన్ ఉంటుందన్నమాట. ఇనులిన్, అదేవిధంగా డెక్స్ట్రిన్, సెల్యులోస్, సోయన్, సిట్రస్ ఫైబర్ అనమాట. ఇవి ఫైబర్ చాలా రకాలు ఉన్నాయి, చాలా వాటిలో ఫైబర్ ఉంటుంది. మనం జస్ట్ ఫైబర్ అంటాం, ఫైబర్ అనేది చాలా పెద్ద కంటెంట్ అనమాట. అలా ఇనులిన్, డెక్స్ట్రిన్, సెల్యులోస్, సోయి అండ్ సిట్రస్ ఫైబర్లో ఇవన్నీ, ఈ ఫైబర్ మన బాడీకి వెళ్ళినప్పుడు ఆ లైనింగ్, నేను ఇందాక చెప్పాను కదా, ఆ లేయర్ లైనింగ్ని ఎక్కడ డ్యామేజ్ కానివ్వదు. అది మీరు గమనించండి. ఇప్పుడు యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వాటర్లో కొంచెం లిక్విడ్గా కలుపుకున్నప్పుడు మన షర్ట్ మీద పడ్డా కానీ, అదేవిధంగా మన మన చర్మం మీద ఎక్కడన్నా శారీ మీద పడ్డా కూడా ఆ మరక పోదు. అంటే అది పైన, అంటే ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ఆర్గాన్స్కి ఆ లేయర్ ఉంటుంది కదా, ఇందాక టర్కీ టవ్ లాగా చూపించాను కదా, ఇలా ఇలా ఉంటుంది కదా, అబ్జార్ప్షన్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ లూబ్రికేషన్ ఇందులో దొరుకుద్ది. అప్పుడు ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే మన ఆ గట్ హెల్త్ కంప్లీట్గా హెల్తీగా తయారైపోతుంది. ఇది 5 grams, అందులో ఇవన్నీ కలిపిన 5 grams ఫైబర్ అనేది మార్కెట్ ప్లేస్లో మనకి ఎక్కడా దొరకదు. మనం ఎంత ట్రై చేసినా, ఒక 10 kg 20 kg రా మెటీరియల్ని మనం తెచ్చుకున్నా, అందులోంచి 5 grams ఎసెన్షియల్ ఫైబర్ అనేది, ఇన్నిట్లో నుంచి కలిపిన ఫైబర్ అనేది మనకు దొరకదు. అదంతా బ్యాక్ అండ్ సైంటిఫిక్ లీడర్షిప్ చూసుకుంటుంది. మనం మంచిగా కోచ్ చెప్పినట్టు విని ఇవి తీసుకుంటే మంచి రిజల్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు, మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవనక్రియకి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైజెస్టివ్ ట్రాక్ బాగుండాలి, గట్ హెల్త్ బాగుంటే ఆలోచనలు బాగుంటాయి, మనం బాగుంటాం, మంచి ఆలోచనలు వస్తాయి. అంటే ఆ, అన్నిటినీ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గట్ వెరీ ఇంపార్టెంట్. గట్ బాగుండాలంటే వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఫైబర్. ఫైబర్ మంచిగా మన బాడీకి ఇస్తే గట్ హెల్త్ ఇంకా నీట్గా ఉంటుంది, అన్నీ సూటబుల్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీనివల్ల ఇంకా మనకి కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా మన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంట, దాని నుంచి బయటపడచ్చు. రెగ్యులారిటీ, బౌల్ ఫంక్షన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎప్పటికప్పుడు మన బాడీని ఇల్లు క్లీన్ చేసేసుకోవచ్చు. ఒళ్ళుని ఎలా క్లీన్ ఇల్లుని మనం ఎలా క్లీన్ చేస్తాం, మన వంటిని కూడా ఎప్పటికప్పుడు మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా షేక్లో యూజ్ చేసుకోవచ్చు. మన కోచ్ చెప్పినట్టు మీరు ఎలా ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ, అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా కానీ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ యాడ్ చేసుకోకపోతే, మీరు ప్రతి ఒక్కరు మీ కోచ్ పర్యవేక్షణలో మీరు మంచిగా మీ కోచ్ని అడిగి మీ బిఏఏ చెకప్ ఒకసారి మీ కోచ్కి పంపించి, లేదు మీరు దగ్గరుంటే న్యూట్రిషన్ సెంటర్లో మీకు సూపర్ కోచ్ ద్వారా మీరు ఇది కానీ యాడ్ ఆన్ చేసుకోగలిగితే బెస్ట్ డైజెస్టివ్ ట్రాక్ హెల్త్ని మనం పెంచుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే గ్లూటన్ అనేది మ్యాక్సిమం చాలా తక్కువ తీసుకోవాలి, చాలా అంటే చాలా తక్కువగా తీసుకోవాలి. గ్లూటన్ ఫ్రీ, మీరు మార్కెట్ ప్లేస్లో ఏదైనా తీసుకోవాలన్నా కూడా గ్లూటన్ ఫ్రీ అనే ఫుడ్ని మాత్రమే తీసుకుని సజెస్టబుల్గా తీసుకుంటే బెస్ట్ అని అందరూ చెప్తున్నారు. సైంటిఫికల్గా ఇది ప్రూవ్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద టాపిక్ ఇది. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటాను. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మళ్ళీ అగైన్ మళ్ళీ నాకు వచ్చినందుకు. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు ఎల్డబ్ల్యూసి బ్యాక్ అండ్ లీడర్షిప్, బ్యాక్ టు ఎంసి సునీత మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా కోదండ సార్ అయితే చాలా వాల్యుబుల్ టైం ని సార్ మన కోసం కేటాయించి వివరంగా క్లియర్ గా చెప్పడానికి
నిజంగా చాలా హెల్ప్ చేశారు. ఎంతమందికి అర్థమైంది ఈ గ్లూటెన్ ఫుడ్ అంటే ఏంటి, బేకరీ ఐటమ్స్ ఎలా ఉంటాయి, అవి తినే కొలది ఇంకా ఎలా తినాలనిపిస్తాయి. మంచి టిప్స్ చెప్పారు సార్ అయితే ఈరోజు. ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ నాకైతే చాలా క్లియర్ గా అర్థమైంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వింటుంటేనే మనం చాలా చాలా మన లైఫ్ లో బెటర్ గా ఉండగలం, బెటర్ ఫుడ్ ని మనం తీసుకోగలం. మన కోచ్ చెప్తున్న వర్డ్ ప్రతిదీ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఈ కాల్లో 570 ఉన్నా కూడా, అండ్ న్యూట్రిషన్ సెంటర్ లో కూడా చాలా మంది కనెక్ట్ అయ్యారు. అంటే 1000+ కనెక్ట్ అయ్యి విన్నట్టు ఈ రోజు. నిజంగా సార్ వాయిస్ చాలా మందికి ఆయుస్ అవుతుంది ఈ రోజు. అండ్ ఎంతమంది న్యూట్రిషన్ సెంటర్ లో షేక్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నేను చూస్తున్నాను కొన్ని న్యూట్రిషన్ సెంటర్లు కలకల్లాడిపోతున్నాయి. చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు, చెయ్యి ఊపుతున్నారు. చూసారా, ఇంతే హ్యాపీగా మన ఎంజాయ్ చేస్తూ మన ఫ్యామిలీ అందరం కూడా కలిసిగా హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని హెల్దీ కమ్యూనిటీలో తీసుకుంటే ఎవ్రీ డ్రాప్ మీకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క డ్రాప్ సార్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ అందరూ కలిపి తీసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా న్యూట్రిషన్ సెంటర్లు ఎవరైతే ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. రామ్మోహన్ సార్ గాని, కెప్టెన్ సంతోష్ గారు గాని ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి. చాలా కలర్ఫుల్ గా ఉన్నది, బ్యూటిఫుల్ గా ఉన్నది. ఆ జ్యోతి వాసు గారు గాని, విజయ సత్యనారాయణ గారు గాని, ఇంకా న్యూట్రిషన్ సెంటర్ లో చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇలానే మన కమ్యూనిటీలో హ్యాపీనెస్ షేర్ చేసుకుంటూ, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ, మీరు వింటున్న పాజిటివిటీగా ఒక డ్రాప్ కూడా వెళ్ళి మీకు ప్రతి ఒక్క కణానికి అందించి మంచి సపోర్ట్ చేస్తుంది. మీరు ఏదైతే వాట్ ఎవర్ గోల్తో ఇక్కడికి వస్తున్నారో ఆ గోల్ రీచ్ అవుతున్నారు. కొంతమంది యూస్ చేస్తున్నారు, బట్ ఇంటి దగ్గర అంటే నడవలేని వాళ్ళు, రాలేని వాళ్ళు మాత్రమే యూస్ చేయొచ్చు. మాక్సిమం న్యూట్రిషన్ సెంటర్ కొంచెం ప్రయారిటీ ఇవ్వండి. అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. మీకు